మీలో చాలా మందికి స్లీప్ యాప్నియా అనేది ఎప్పుడు వినకపోవచ్చు కానీ అది చేప మీద నీళ్ళ చల్లగా పాకి మీ ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరుణ్ ధర్మ దాట్ల, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం. సో స్లీప్ యాప్నియాలో యాప్నియా అన్న పదం గ్రీక్ భాష నుంచి దిగుమతి చేసిన ఒక పదం అనమాట. బేసిక్గా స్లీప్ యాప్నియా అంటే నిద్రలో బ్రీదింగ్ ఆగిపోవడం, అండ్ అందులో మోస్ట్ కామన్ వెరైటీ ఏమో మేము OSA అంటాం, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఇది ఎలాగ ఉంటాయి, దీని లక్షణాలు ఫస్ట్ తెలుసుకుందాం. బేసిక్గా లక్షణాలు ఎలా ఉంటాయి, ఒక మనిషికి ఏమవుద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రంతా పడుకుంటారు, మార్నింగ్ లెగిసరికి ఏముంటుంది, అరే నిద్ర సరిపోలేదు, ఇంకాస్త పడుకుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ టైం పరంగా చూసుకుంటే మీరు 10 to 6 వరకు పడుకుంటారు, బట్ మార్నింగ్ లెగిసరికి ఆ రిఫ్రెష్మెంట్ ఉండదు. సెకండ్ ఏమవుద్ది, డే టైం ఎక్సెసివ్ స్లీపీనెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ చూస్తూ ఉంటారు, లేదంటే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ అవుతుంటుంది. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా మీ నిద్ర ఆగదనమాట. ఇదే కాకుండా ఆ మనిషికి కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ అబిలిటీస్ కూడా కొద్దిగా డిప్ అవుతాయి అన్నమాట. ఎందుకు, మన బ్రెయిన్ ఫుల్లీ రీఛార్జ్ అవ్వట్లేదు. రీఛార్జ్ అవ్వని బ్రెయిన్ ఎప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అనమాట. దీంతో పాటు ముఖ్యంగా గమనించేది ఏంటంటే గురక. అందరూ అనుకుంటారు గురక పెట్టేస్తున్నారు అంటే బాగా పడుకున్నారు, బాగా రిలాక్స్గా పడుకున్నారు, కష్టపడి వచ్చి పడుకున్నారు అనుకుంటారు, కానీ ప్రతిసారి నిజం కాకపోవచ్చు. ప్రతి గురక స్లీప్ యాప్నియా అని చెప్పం, కానీ స్లీప్ యాప్నియాలో గురక యూజువల్లీ చాలా గట్టిగా వస్తుంటుంది, అంటే గ్యాప్స్ వస్తూ ఉంటాయి అనమాట.